ఆ నాసికారంధ్రంలోంచి కింద పడినటువంటి ఈ వరాహం ఒక కొండంత అయిపోవడం మొదలెట్టింది దంష్టలతో. అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలెట్టింది. దీనికి ఎవరు ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని. అందరూ ఆశ్చర్యపోతారు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అని చూస్తున్నారా ఉన్నవాళ్ళు ఋషులు. వాళ్ళకి అర్థమైంది ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు. అంటే మొదటి అవతారము వచ్చినది. ఇప్పుడు ఎవరు వచ్చారు? అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు. ఎంత కృతజ్ఞమై ఉండాలి ఆయనకి. ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత. ఇది మొదటి అవతారంగా వచ్చేసి ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది. వస్తూ ఏం చేసింది? అడుగులు తీసి అడుగులు వేస్తోంది. వేస్తూ సముద్రంలో దూకింది. దూకితే పెద్ద చప్పుడు వచ్చింది. అది మూపు పెట్టి వెతుకుతోంది భూమి కోసం. వెతుకుతూ వెతుకుతూ ముఖం నిండా నీళ్లు అంటుకుపోయి అంటుకుపోతే పైకెత్తి ఇలా ఇలా అంటే అవి వెళ్ళి కొన్ని రాజ్యాల్లో పడ్డాయి. రేపు ఇంద్రుగాని కర్దమ ప్రజాపతి దేవహూతి వస్తుంది. అక్కడ ఇంద్రుగాని ఎక్కడెక్కడ పడ్డాయో ఎక్కడెక్కడ క్షేత్రాలు అయ్యాయో ఆ నీళ్లు పడ్డాయి. పడితే ఋషులందరూ వెళ్లి ఋగ్యజు సామవేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్టు నించున్నారు. ఎందుకని? ఈ కంటికి గోచరం అవని వాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చాడు. వచ్చి నీటితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చూపుతున్నాడు. అందుకే అది యజ్ఞవరాహం, పైకి వరాహం కాదు. అది ఎలా వస్తుంది? ఇక్కడ వరకు విన్నారు కదండి. ఇంతవరకు బానే ఉంది. యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు వచ్చాడు నీళ్లలోంచి. వాడు అనవసరంగా వచ్చి ఈయన మీద కలిగిపడ్డాడు. వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నాడు, వాడు ఒక్కడే కలిగిపడ్డాడు. ఈయన వాడిని చంపి అవతల పారేశాడయా అన్నారు. ఆ వచ్చిన వాడెవడు, ఎందుకు వచ్చాడు, అందరూ నమస్కారం చేస్తే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి, అసలు అదేదో చెప్పు నాకు అన్నాడు పరీక్ష. అంటే శుకుడు ఇలా అడిగేవాడి కోసమే నేను చూస్తున్నానయా, చెప్తాను వినన్నాడు. ఒకప్పుడు కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. 13 మంది భార్యలతోనూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక రోజు సాయంకాలం ఆయన అగ్ని కార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్య వేళ ప్రారంభమైంది. చీకటి పడే వేళ, పగలు పూర్తయ్యే వేళ, ఈ రెండిటికి నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా 3 పనులు చేయరాదు. ఏమవి? 1 భుజించరాదు, తినకూడదు. 1 తినడం నిషిద్ధం, అది ఉగ్రవేళ, మనస్సునందు క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి, 6వ వంతు మనస్సై. 2వదేది నిద్రించరాదు, 3వదేది మైథునము జరపరాదు. ఈ 3 నిషిద్ధాలు. మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం, జరపరాదు. కానీ గమ్మత్తు ఏమైందంటే కశ్యప ప్రజాపతి అగ్ని కార్యం చేసుకుంటున్నారు. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి, అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది. వచ్చి ఆయనతో ఒక మాట అంది. ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి. ఆవిడ మామూలుగా మాట్లాడలేదు. ఆవిడంది, నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు. నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను